నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లకు పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ రామారావు. వైసీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ ఆశీస్సులు ఇవ్వండి. ఓటర్లను విజ్ఞప్తి చేసిన నర్సరావుపేట వైసీపీ అభ్యర్థులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. కాకినాడలో ట్రాఫిక్ సిబ్బందికి గ్లూకోజ్ వాటర్ పంపిణీ. దాతలకు కృతజ్ఞతలు తెలియజేసిన ట్రాఫిక్ పోలీసులు. మాలవానితిప్ప గ్రామంలో ఘనంగా పల్లాలమ్మ జాతర. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపుడి శివ. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రతి పౌరుడు తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. సమర్థుడైన నాయకుణ్ణి ఎన్నుకుని ప్రజాస్వామ్యం విలువను ఇనుమడింపజేయాలని కోరారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో భారతదేశం కూడా ఒకటని, ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని అన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ యొక్క భావాలని, తమ యొక్క ఆశయాలని, తమ యొక్క కోరికలని, సమాజ గతిని నిర్దేశించగలిగింది ఓటు ద్వారా మాత్రమే. మహాత్మా గాంధీ గారు ఒకసారి అన్నారు, మన నిత్య జీవితానికి సంబంధించిన ఏ విషయపు తీగలాగినా రాజకీయం అనే డొంక కదులుతుంది అని చెప్పేసి. అంటే మన ప్రతి నిత్య జీవిత విషయం కూడా రాజకీయంతో ముడిపడి ఉంది. అంటే మంచి చదువు కావాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, ఉపాధి కావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలన్నా, ఇలా ఏది కావాలనుకున్నా కూడా దానికి రాజకీయం ముడిపడి ఉంది. సో రాజకీయం మనం మంచిగా మంచి వ్యక్తుల్ని, మంచివారిని ఎన్నుకుంటే మంచి రాజకీయాన్ని మనం చవి చూస్తాం, లేదంటే దానివల్ల మనం నష్టపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి ప్రభుత్వాన్ని, మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ప్రలోభాలకి లోటు కాకుండా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఓటు వేస్తే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కాబట్టి అందరూ కూడా రేపు మే 13వ తేదీ జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆశిస్తున్నాను. పల్నాడు జిల్లా జమీందార్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డిపై ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరిగే పోలింగ్ కి మీరంతా వైసీపీకి ఓట్లు వేసి ఎంపీగా తనను గెలిపించాలని, ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. మీ అందరి సహకారం కూడా దానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా పెద్ద మనసు చేసుకొని సాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం మీద చాలా అపోహలు, రకరకాల ఇవి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు డబ్బులు వేసారంటే ఏదో కొంటారు, బట్టలు కొంటారా, పిల్లలకి ఏదైనా కొంటారా, చీరలు కొంటారా, లేదా చిన్న చిన్న కొంటారా, కానీ దాచుకునే మనస్తత్వం ఉండదు. ఎప్పుడు డబ్బు అనేది ఎకనామీలో మీకు తెలియదేం కాదు. ఈ చేయి నుంచి ఆ చేయికి, ఆ చేయి నుంచి ఆ చేయికి పోతేనే గ్రోత్ ఉంటుంది. ఒక డబ్బు అనేది నిలువుగా ఉంటే ఎప్పుడు గ్రోత్ ఉండదు. ఈరోజు మీరు తీసుకునే సర్క్యులేషన్ అన్నీ కూడా తీసుకుంటే అన్ని రకాలలో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను అన్ని కూడా మార్పులు తీసుకుని ఒక రిఫార్మ్స్ తీసుకొస్తాను జగన్మోహన్ గారు. చాలా మంది అన్నారు, మొట్టమొదటి అందరినీ కూడా ఇక్కడ మహిళా తల్లిని కూడా ఆ కోణంలో చూడకుండా పెద్ద మనసు చేసుకొని, మంచి మనసు చేసుకొని సాయం చేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఎంపీగా నాతో పెద్దల్ని ఉపయోగం ఉండదు, కానీ నా వద్దు తప్పకుండా మంచిగా చేస్తా, హాని మాత్రం చేయను. మీ ఎమ్మెల్యే గారితో కలిసి నాతో ఫలానా పని ఉంది, నాతో అవసరం ఉంటే తప్పకుండా సాయం చేస్తాను, మీకు అండగా ఉంటానని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్న. మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే టైంకి ప్లూరల్
జిల్లాలో కూడా 6 రోజుల ఆత్మీయ సమావేశం పెట్టారు. మొదలైంది అక్కడ. ఇక్కడ నుంచి నాకు ఏదైనా కూడా 40 నిమిషాలు పడుతుంది కాబట్టి అన్న అందరూ పెద్ద మనసు చేసుకోండి, వెళ్తున్నానని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే 2 చేతులు జోడించి శిరస్సు వచ్చి అడుగుతున్నాను. కాంగ్రెస్ మీద సాయం చేయండి, అక్కడ సాయం చేయమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కూడా అడుగుతూ ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటామని. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షత్రియ సేవా సమితి ఆత్మీయ సమావేశం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. క్షత్రియులంతా ఐక్యంగా ఉంటూ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటున్నానని, రాబోయే రోజుల్లోనూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని అన్నారు. అందుకే తన్ను వచ్చే ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కూటమి నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ క్షత్రియులు తమకున్న సేవాభావం కారణంగా ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతుంటారని అన్నారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న ఆయా గ్రామాల్లో క్షత్రియుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. క్షత్రియులంటే నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల్లో మంచి భావం ఉందని, అందుకే ప్రతిసారి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నారని అన్నారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కృషి ఫలితంగానే ప్రజల్లో మంచి స్థానాన్ని సాధించారని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి బరిలో ఉన్న తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సంఘ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి సంఘ నాయకులు, కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఏదైతే జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని ముందుగా మిమ్మల్ని అందరినీ నేను కూడా శాసనసభ్యుడిగా ఆ రోజు 2014లో మీ అందరి ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత ఆ 14, 19లో మరి ఎవరైతే క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణం తెచ్చుకునేటువంటి విధంగా 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా పనిచేస్తారో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నాకు కూడా మొదటి నుంచి ఒక సర్వీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు వ్యక్తిని కాబట్టి ఏదైతే ఒక వసుధ ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ, ఇట్లా ఏదైతే ఇక సర్వీస్ ఇచ్చేటువంటి మరి క్షత్రియ పెద్దలు ఎవరైతే ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఆ రోజు 2014లో మరి ఆ రోజు ఎమ్మెల్యేగా నేను గెలిచిన తిరుముఖ పోటీలో, అదేవిధంగా 2019లో మళ్ళీ తిరుముఖ పోటీలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో కూడా రాష్ట్రం అంతా ఫ్యాన్గా గెలిచిన 18,000 ఓట్ల మెజార్టీ పాలకొల్లులో వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి భూమిక ఎవరైతే క్షత్రియ సోదరులు అనే విషయాన్ని ఇప్పుడు కూడా మీరు క్షత్రియుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం 4 పాదాలు నడుస్తుంది అనేటువంటి ఒక నానుడి పూర్వకాలం నుండి ఉంది. క్షత్రియుడికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు యాక్సెప్టెన్స్ ఉంది. ఆ ఊరిలో ఉన్నటువంటి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా క్షత్రియుడిని ఆదరిస్తారు, ప్రేమిస్తారు. సంఖ్యాపరంగా క్షత్రియుడు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు క్షత్రియుడు. వారికి ఉన్నటువంటి సేవాభావం ద్వారా కానీ, వారు ఉన్నటువంటి ఏదైతే ఒక చక్కటి రిలేషన్ ఉంటాయో వాటి ఆధారంగా ఆ గ్రామంలో ఉన్న తక్కువ మంది సంఖ్యలో క్షత్రియులు ఉన్నప్పటికీ కూడా అందరితో కూడా ఆప్యాయతగా ఉంటారు,
వారందరికీ ప్రేమని పంచేటువంటి పరిస్థితి, ఆ గ్రామాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి క్షత్రియుడు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. రోజు మాట్లాడి ఈ సైకో ముఖ్యమంత్రి గురించి, దత్తల ముఖ్యమంత్రి గురించి నా గొంతుకు పోయి ఇంకా అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రామానాయుడు గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు కాబట్టి ఆయన ఏ విధంగా పనిచేశారు అనేటువంటి విషయం మీద మీకు చక్కటి అవగాహన ఉంది. కాబట్టి రామానాయుడు గారి గురించి ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే రామానాయుడు గారు శాసనసభ్యుగా పనిచేసినట్టు ఈ 170 నియోజకవర్గాల్లో ఎవరు పనిచేయలేదు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి వేసవి నేపథ్యంలో దాతలు గ్లూకోజ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ట్రాఫిక్ సీఐ చైతన్య కృష్ణ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, దాతలు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, శ్రీదుర్గ సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు రాజ్ కుమార్, సోము స్వాతి, కృష్ణ ఎంపోరియం ల్యాండ్ మార్క్ అధినేత నానాజీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్, అతిథులు తలాటం హరీష్, రాజ్ కుమార్, స్వాతి, నానాజీలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి హ్యాట్స్, గ్లూకోజ్, గాగుల్స్, పేస్ట్, వాటర్ బాటిల్, నాప్కిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎండనక వాననక నిత్యం ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎండ నుంచి తమను తాము కాపాడుకునేందుకు వాటర్ బాటిల్ అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సో ఈరోజు కాకినాడ జిల్లాలో ట్రాఫిక్ పోలీస్కి ఈ సమ్మర్ టైంలో చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. ఎస్పెషలీ మన మార్నింగ్ 9 నుంచి కూడా విపరీతమైన గంట స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ 5:30 to 6 వరకు కూడా ఆ సమ్మర్ హీట్ అనేది ఉంది. సో వీళ్ళు ట్రాఫిక్ పోలీస్ అనే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగ సమ్మర్లో నిలబడి చేయడం అనేది ఒక చాలా ఛాలెంజింగ్ టాస్క్. దాన్ని బేస్ చేసుకొని మనకి వాళ్ళకి సన్ గ్లాసెస్ కానీ, గ్లూకోజ్ కానీ, అదేవిధంగా హ్యాట్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ప్రొవైడ్ చేయడానికి మన దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, తర్వాత కృష్ణ నాన్ ఎంపోరియం ల్యాండ్ మార్క్ చెందిన వాళ్ళు అందరూ కూడా ఈ ఆర్టికల్స్ అన్నీ ఇచ్చి మన పోలీస్కి ఒక వాళ్ళు బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఈ కార్యక్రమం ఈరోజు జరిపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. అదేవిధంగా మన పోలీస్ సిబ్బందులకు కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దట్ ఈ డీహైడ్రేషన్ అవ్వడానికి ఈక్వల్గా రీహైడ్రేషన్ కూడా చేయాలి. అదే పోలీస్ కాకుండా ప్రతి ఒక్క ప్రజలకు కూడా సో ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలో